వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో చలి పంజా విసురుతోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కి పడిపోయాయి. దట్టమైన పొగమంచు కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్లను జారీ చేసింది. చలి నుండి రక్షించుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు జారీ చేశారు. టెంపరేచర్స్ పడిపోవడంతో సామాన్య ప్రజలు గజగజ వణికిపోతున్నారు. తెల్లవారుజామున సాయంత్రం వేళల్లో దట్టమైన పొగ మంచు కమ్మేస్తోంది. వాహనదారులు జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని సూచిస్తున్నారు అధికారులు. రాష్ట్రంలోని 8 జిల్లాలలో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యాయి. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో కేవలం 7 డిగ్రీలుగా నమోదైంది. సంగారెడ్డి జిల్లా కోహీర్లో 7.5 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రత రికార్డైంది. సుమారుగా 25 జిల్లాలలో ఉష్ణోగ్రతలు 14 డిగ్రీల లోపు కొనసాగుతున్నాయి. సాధారణం కంటే 3 నుండి 4 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. చలి నుండి రక్షించుకోవడానికి స్వెటర్స్ లేదా జాకెట్స్ ను ధరించాలని, బాడీలో నుండి వేడి బయటికి పోకుండా ఉంటుంది. ముఖ్యంగా తల, చెవుల ద్వారా శరీర ఉష్ణోగ్రత త్వరగా తగ్గిపోయే అవకాశం ఉన్నందున మఫ్లర్లు లేదా మంకీ క్యాప్లు ధరించాలి. చేతులకి గ్లౌజులు, కాళ్లకు సాక్సులు ధరించడం వల్ల రక్త ప్రసరణ సాఫీగా జరిగి శరీరం వెచ్చగా ఉంటుంది అని చెబుతున్నారు. ఇమ్యూనిటీ పవర్ తగ్గకుండా చూసుకోవాలని, వింటర్లో దాహం తక్కువగా వేసినప్పటికీ శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవడానికి గోరువెచ్చని నీటిని తరచుగా సేవించాలని సూచిస్తున్నారు. అల్లం టీ, తులసి కషాయం, వేడి సూప్లు తీసుకోవడం వల్ల గొంతు సమస్యల నుండి ఉపశమనం లభిస్తోంది. ఆహారంలో విటమిన్ సి ఎక్కువగా ఉండే ఉసిరి, నిమ్మ వంటి పండ్లను చేర్చుకోవడం వల్ల జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్స్ నుండి రక్షణ లభిస్తోంది. రాత్రి వేళల్లో పడుకునే ముందు వేడి పాలలో చిటికెడు పసుపు కలుపుకొని తాగడం హెల్త్ కు ఎంతో మేలు చేస్తోంది. చలి తీవ్రతకి వృద్ధులు, చిన్నారులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు త్వరగా ప్రభావితమైపోతారు. వీరు ఉదయం 8 గంటల వరకు, సాయంత్రం 4 గంటల తర్వాత బయట తిరగకపోవడమే మంచిది అని సూచిస్తున్నారు వైద్యులు. రైట్, ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, వాతావరణంలో మళ్లీ అనూహ్యంగా మార్పులు చోటు చేసుకున్నాయి. చలి ఎక్కువగా ఉండడంతో చాలా ఎల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసినట్లు తెలుస్తుంది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి రాజ్ కుమార్? లక్ష్మి, తెలంగాణలో మొత్తం కూడా చలి తీవ్రత విపరీతంగా పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే అన్ని జిల్లాల్లో కూడా ఆరెంజ్, ఎల్లో అలర్ట్ కూడా చేయడం జరిగింది అధికారులు. ఎందుకంటే చలి తీవ్రత వల్ల బయటికి రావాలంటేనే అందరూ కూడా గజగజ వణుకుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే దూర ప్రయాణాలు చేసే వరకు కూడా కనీసం మొత్తం రోడ్డుపై కూడా దట్టంగా పొగమంచు కప్పుకోవడంతో కూడా డ్రైవింగ్ చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు అదే విధంగా ఎక్కువ తెలంగాణలో ఉన్నటువంటి అటు ఆదిలాబాద్ కు సంబంధించినటువంటి, సిర్పూర్ సంబంధించినటువంటి ప్రాంతాల్లో మొత్తం -1 డిగ్రీ సెల్సియస్ కూడా పడిపోవడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే చలి గుప్పిట్లో మొత్తం తెలంగాణ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. బయటికి రావాలంటేనే చాలా ఇబ్బందులు పడుతున్నారు జనాలు కూడా. అదే విధంగా చిన్న పిల్లలు కావచ్చు, అదే విధంగా పెద్దవారు మొత్తం కూడా వారందరూ కూడా మొత్తం ఎప్పుడు అంటే ఎముకలు చలి బాగా ఎక్కువ పెరిగిందని కూడా అధికారులు చెప్తున్నారు. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఆసిఫాబాద్ కు సంబంధించినటువంటి దాంట్లో 7 డిగ్రీలు నమోదైంది. అంటే దాదాపు అంటే ఇంత తీవ్ర మొత్తానికి రోజు రోజుకు ఉష్ణోగ్రతలు
పడిపోవడం ఇట్లాంటి రికార్డుగా కూడా చెప్పుకోవడం జరిగింది దీనికి సంబంధించిన దాంట్లో. ఎందుకంటే చలి తీవ్రత ఇటు ఒక సిటీలో హైదరాబాద్ తో పాటు అన్ని చోట్ల తెలంగాణ రాష్ట్రంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా చలి తీవ్రత ఎక్కువగా అయిపోయింది. కాబట్టి దానికి అనుగుణంగానే ఉండాలి, ప్రజలు మాత్రం అలర్ట్ గా ఉండాలని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా సంగారెడ్డి జిల్లా కోయిర్లో కూడా 7.5 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా నమోదవడం జరిగింది. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా చలి పంజా విసురుతుందని కూడా అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మాత్రం ఈ ఉష్ణోగ్రతలు ఇలా నమోదవుతున్న నేపథ్యంలో ఆందోళన కలిగిస్తుందని కూడా తెలుస్తా ఉంది. కానీ చలికి సంబంధించినటువంటి దాంట్లో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా డాక్టర్లు చెప్తా ఉన్నారు. ఎందుకంటే అత్యవసరం అయితే తప్ప ఆ చలిలో బయటికి రాకూడదని కూడా డాక్టర్లు చెప్తున్నారు. కానీ మొత్తానికి మాత్రం తెలంగాణలో చలి తీవ్రత మాత్రం ఎక్కువగా ఉంది. బయటికి రావాలంటేనే చాలా, ఎందుకంటే ఆ చలి తీవ్రత బయటికి రాలేకపోతున్నారు. రోడ్లపై కూడా యాక్సిడెంట్లు కూడా ఎక్కువ జరుగుతున్నాయి. పొగమంచు దట్టంగా కూడా రోడ్లపై కప్పుకోవడం ఇదన్నిటికీ. కాబట్టి ఈ యొక్క చలికి సంబంధించి అత్యవసరమైతే తప్ప, ఎందుకంటే వీరందరూ కూడా ఉదయం 8 గంటల వరకు 9 గంటల వరకు కూడా ఈ చలి కొనసాగుతూనే ఉంది. మళ్ళీ సాయంత్రం 5 లోపే బల చలి ప్రారంభమవుతున్న నేపథ్యంలో అందరూ కూడా ఈ చలికి మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. చలి కారణంగా కూడా అంటే బాడీలో ఉన్నటువంటి రక్తనాళాలు కూడా కుంచుకుపోయి రక్తపోటు కూడా పెరిగే ప్రమాదం ఉందని కూడా డాక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ గుండె సమస్యలు ఉన్నవారు మాత్రం ఎట్టి పరిస్థితిలో వారు ఈ చలికి బయటికి రాకూడదని కూడా డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. పలు జాగ్రత్తలు కూడా వహించాలని కూడా డాక్టర్లు చెప్తున్నారు. అదేవిధంగా వాతావరణ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా, ఆరెంజ్ అలర్ట్ చేయడం జరిగింది. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చలి తీవ్రత మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. మాజీ సీఎం పుట్టినరోజు